విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెను ప్రమాదం తప్పింది. చెత్త కుప్పలో చెలరేగిన మంటల్ని ఆర్పేందుకు వచ్చిన ఓ ఫైర్ ఇంజిన్ ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్ దిగుతూ ఉండగా ఫైర్ ఇంజిన్ బ్రేక్ ఫెయిల్ అయి ప్రమాదానికి గురైంది. భక్తుల పైకి దూసుకు వెళ్తూ ఉండగా అప్రమత్తమైన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి డివైడర్ కి ఢీకొట్టాడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంద్రకీలాద్రిపై తప్పిన ఈ పెను ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఇంద్రకీలాద్రిపై పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంద్రకీలాద్రి కొండ మీద హోమ్ టర్నింగ్ ఎదుర్కొన్నటువంటి కొండ పైభాగాన చెత్తకు కొంతమంది ఆగంతుకులు నిప్పందించడం జరిగింది. అయితే ఉవ్వెత్తున మంటలు ఎగసిపడుతున్న సమయంలో ఫైర్ ఇంజిన్ అక్కడికి రావడం జరిగింది. అయితే మంటలను ఆర్పిన తరువాత తాజోటు దిగువగా ఫైర్ ఇంజిన్ వెళ్తుంది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అవడంతో ఆ డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించారు. అయితే ఎదురుగా బస్సు ఉండడంతో కూడా బస్సులో ప్రయాణికులు భక్తులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ సమయంలో కూడా వారికి ప్రమాదం ఏమైనా సంభవిస్తుందని ఒక్కసారిగా సిరిచేతి వైపున ఉన్నటువంటి డివైడర్ లో ఢీకొట్టడం జరిగింది. అయితే ఎదుర్కొన్నటువంటి వెనకాల మరొక టెంపుల్ బస్సు వస్తుంది. అయితే డ్రైవర్ ఒక్కసారిగా అప్రమత్తం వ్యవహరించడం ద్వారా కూడా బస్సు ఏదైతే బ్రేక్ వేయడం వల్ల సడన్ బ్రేక్ వేయడం వల్ల భక్తులు కొంత ఎదురుకు రావడం జరిగింది. ఈ క్రమంలో కూడా కొంతమందికి స్వల్ప గాయాలు మాత్రమే అవడం జరిగింది. అయితే ఏదైతే ఆదివారం నిన్న సెలవు దినం కావడంతో కూడా భక్తులు వేలాదిగా అమ్మవారి దర్శనానికి తరలి రావడం జరిగింది. అయితే ఘాట్ రోడ్ మీదుగా కొంతమంది కాలు నడుకుని వస్తున్నారు, కొంతమంది వెహికల్స్ ద్వారా కూడా కొండపైకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అవడంతో కూడా కార్ రోడ్డు దిగుతున్న క్రమంలో చాలా మంది పాదయాత్ర కింద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో కూడా ఏదైతే ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఉన్నది అతను ఒక్కసారిగా అప్రమత్తం వ్యవహరించడం ద్వారా రైట్ సైడ్ డివైడర్ దిగడం కూడా పెను ప్రమాదం తప్పిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఊపి పెంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారి దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఒకవేళ ఏమాత్రం ప్రమాదం సంభవించినా కూడా మొత్తం ఘాట్ రోడ్డు కిందికి వచ్చిన క్రమంలో కూడా ప్రమాదం సంభవిస్తుంది. కూడా మొత్తం డ్రైవర్ సంబంధించి కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కారణాలు ఎందుకు ఘాట్ రోడ్డు పై నుంచి వస్తున్న క్రమంలో బ్రేక్ ఫెయిల్ చేయడానికి కారణాలు ఏంటి అనేది కూడా మరోవైపు ఒక రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరణ ఇంకా తెలియాల్సింది. నరసింహరావు, ప్రస్తుతం ఘాట్ రోడ్ లో ప్రయాణాలన్నీ సజావుగానే జరుగుతున్నాయా? ఏమైనా ఆపేయడం జరిగిందా? ప్రస్తుతానికైతే కొంతమేర బ్రేక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆదివారం సెలవు దినం, అందున కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. ఒకవైపు సుదూర ప్రాంతాల నుంచి వెహికల్స్ లో కార్లు వస్తుంటారు, మరోవైపు ఘాట్ రోడ్ కింద నుంచి హోమ్ టర్నింగ్ పైదాకా కూడా ఫ్రీ బస్సులు అమ్మవారి దేవస్థానానికి నడుపుతూ ఉంటారు. అయితే ఆ క్రమంలో వస్తున్న క్రమంలో కూడా ఏదైతే కొంతమంది నడుచుకుంటూ కూడా అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఘటనకు సంబంధించి మొత్తం కూడా అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఘాట్ రోడ్ కొండ కిందకు దిగుతున్న క్రమంలో ఈ విషయం జరిగింది కాబట్టి భక్తులు ఈ చిన్నపాటి స్వల్ప గాయాలు మాత్రమే పడింది. అది కూడా ఏదైతే డివైడర్ ఢీకొట్టిన సమయంలో వెనక నుంచి వస్తున్నటువంటి బస్సు డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో చిన్నపాటి స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి. అయితే ఎవరు లేకపోవడం, ఆ డివైడర్ ఢీకొట్టిన సమయంలో కూడా భక్తులు అక్కడ ఎవరు లేకపోవడంతో కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాకపోకలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సును కూడా ఏదైతే ట్రైన్ ద్వారా కిందకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నరసింహరావు, ఇప్పుడు వేసవి కాలం కావడంతో కొంత అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫైర్ ఇంజిన్ కే ఇప్పుడు ఈ విధంగా బ్రేకులు ఫెయిల్ అవడం పట్ల ఏమంటున్నారు? అలాగే ఫిట్నెస్ సంబంధించి ఏమన్నా తనిఖీలు చేయబోతున్నారా? ఏం జరగబోతుంది? కొండపై భాగాన మొత్తం కూడా హోమ్ టర్నింగ్ ఉన్నటువంటి ఎదుర్కొన్నటువంటి చెత్తా చెదారాలు మొత్తం కూడా పైనుంచి కిందకి వేస్తూ ఉంటారు. కొండ కింద కూడా ఏదైతే మహామండపం వైపు ఉంటుంది, ఈ క్రమంలోనే అక్కడ చెట్లు బాగా మొలుస్తుంటాయి. కొంతమంది ఏదైతే నిప్పంటిన సమయంలో కూడా ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. భక్తులు కూడా పొగ గట్టిగా వ్యాపిస్తుందో కూడా ఒక్కసారిగా భక్తులు కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫైర్ ఇంజన్ అక్కడ పిలవడం జరిగింది. ఫైర్ ఇంజన్ మంటలు ఆర్పిన క్రమంలో ఆర్పేసిన తరువాత కిందకి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన అయితే జరిగింది. పక్షులకు సంబంధించి ఫైర్ అధికారులు కూడా బస్సుకి సంబంధించి ఏ విధమైనటువంటి ఫైర్ ఇంజన్ కి సంబంధించి ఏ విధమైనటువంటి ఫిట్నెస్ సంబంధించి కూడా పూర్తిగా రిపోర్ట్ అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి ప్రస్తుతం ఒక విధంగా ఉంది. ఒకవేళ ప్రమాదం జరుగుంటే కనుక పరిస్థితి ఏ విధంగా ఉండేది అన్న కోణంలో కూడా మొత్తం చేసింది. ఎందుకంటే ఫిట్నెస్ ఉంటేనే బయటకు తీయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, బ్రేకులు ఫెయిల్ అయ్యేదాకా ఎందుకంటే ఘాట్ రోడ్ అంటేనే అప్ ఉంటుంది కాబట్టి, డౌన్ ఉంటుంది
కాబట్టి ఖచ్చితంగా డ్రైవర్ కూడా కొంత పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫిట్నెస్ సంబంధించి ఏ విధంగా ఉంది ఫైర్ ఇంజన్ కి సంబంధించి, ఎందుకంటే కొండ పై భాగాన వెళ్తున్న క్రమంలో కొండ దిగుతున్న క్రమంలో కూడా భక్తులు వేలాదిగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఏం జరిగిందనే దాని మీద ఒక రిపోర్ట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. బస్ ఫెయిల్ అవడానికి గల కారణం, ఎప్పుడెప్పుడు దానికి సర్వీస్ చేస్తున్నారో లేదా, దాని ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా ఒక రిపోర్ట్, ఒక నివేదిక కూడా కోరినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ నరసింహరావు. करना ही